కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజు హాజరయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 కోట్ల మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన పథకం మహాలక్ష్మి పథకమని పోచారం అన్నారు. దేశంలోనే మొదటిసారి ఉచిత బస్సు సౌకర్యం తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్టీసీ డిపో మేనేజర్ సరితాదేవి, మహిళలు పలువురు పాల్గొన్నారు. ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మహిళలకు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తుంది. డిసెంబర్ 9, 2023 నాడు ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఎంత ఖర్చు అయింది అని అంటే ప్రభుత్వానికి మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, ఆర్టీసీ వారు వదులుతలేరు, లెక్కగట్టి ప్రభుత్వం ముక్కు విండి వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆర్టీసీ సంస్థ పడిపోతుంది. లేకపోతే మహిళలు ప్రయాణం చేసి మహిళలు చెల్లించాల్సినటువంటి డబ్బు, మహిళలు కట్టాల్సినటువంటి డబ్బు 6,680 కోట్ల రూపాయలు.